యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఈ వ్లాగ్ వచ్చేసి కేదార్నాథ్ హెలికాప్టర్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలనే దాని గురించండి. ఈ రోజే ఒక అప్డేట్ వచ్చిందండి ఐఆర్‌సీటీసీ హెలియాత్ర వెబ్‌సైట్‌లో. దాని సారాంశం ఏంటంటే ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ హెలికాప్టర్ టికెట్స్ మనకి అందుబాటులో ఉంటాయండి. ఓన్లీ మే 2న కేదార్నాథ్ గుడి తెరుస్తారు. ఈ మే 2 నుంచి మే 31 అంటే మే నెలలో ఎవరైతే కేదార్నాథ్ వెళ్తారో వాళ్ళకి మాత్రమే హెలికాప్టర్ టికెట్స్ ఏప్రిల్ 8 మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులో పెడతారండి. దీని గురించి ఈ హెలికాప్టర్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే ప్రీవియస్ ఇయర్ ఇట్లాగే బుక్ చేసుకున్నారు. మోస్ట్లీ ఆ ప్రొసీజరే ఉండొచ్చు, పెద్దగా ఏం మార్పులు అయితే ఏముండవు. ఈ ప్రొసీజర్ ఏంటన్నది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, అలా ఈ ఐఆర్‌సీటీసీకే ఈ టికెట్స్ ఎందుకు ఇచ్చాడంటే, ఇది వరక డైరెక్ట్ అంటే 7 కంపెనీలు ఈ కేదార్నాథ్కి హెలికాప్టర్ సర్వీసెస్ అందించేవండి. ఈ 7 కంపెనీలు కూడా ఎవరిష్టం వచ్చిన రేట్లు వాళ్ళు పెట్టడం, తర్వాత ఈ హెలికాప్టర్ టికెట్స్ రిలీజ్ అయిన తర్వాత పారదర్శకత లేకపోవటం మూలంగా ఈ హెలికాప్టర్ టికెట్స్ అన్ని ఈ ఐఆర్‌సీటీసీ ద్వారా అమ్ముదామని చెప్పేసి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుని మనకి గత 2 సంవత్సరాల నుంచి ఈ ఐఆర్‌సీటీసీ వాళ్ళ వెబ్సైట్లోనే పెడుతున్నారు. ఈ ఐఆర్‌సీటీసీ వాళ్ళు ఒక వెబ్సైట్నే క్రియేట్ చేశారండి, ఐఆర్‌సీటీసీ హెలియాత్ర అని చెప్పేసి. దాని ద్వారానే మనం బుక్ చేసుకునే అవకాశం కల్పించారండి గవర్నమెంట్ వాళ్ళు. ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా, అంటే జరిగి ఫ్రాడ్ ఎలాగో జరుగుతూనే ఉంటుంది. కొన్ని టికెట్స్ అయితే ఈ ఎట్లాగా రిలీజ్ సినిమాకి ఎట్లాగైతే థియేటర్ వాళ్ళు ఇది వరకు లెఫ్ట్ పంపించి వేరే వాళ్ళ చేత అమ్మించారో అట్లాగే కొన్ని అయితే జరిగే అవకాశం ఉంటుందండి. అదైతే పూర్తిగా తెలియదు కానీ మోస్ట్లీ చాలా టికెట్స్ మాత్రం ఈ ఐఆర్‌సీటీసీ వాళ్ళ వెబ్సైట్ ద్వారానే మనకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు. అయితే పవన్ హ్యాండ్స్ కంపెనీ అని చెప్పేసి ఇది ఒక హెలికాప్టర్ ఆర్గనైజేషన్స్ చేసే కంపెనీ అండి. అయితే ఈ కంపెనీని అడ్డుపెట్టుకుని కొంతమంది ఫేక్ గాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పవన్ హ్యాండ్స్ మేనేజర్ తెలుసు మాకు అని చెప్పేసి, పవన్ హ్యాండ్స్ మేనేజరే మీతో మాట్లాడతాడని చెప్పేసి ఫేస్బుక్లో ఒక యాడ్ ఇచ్చి మీ దగ్గర డబ్బులు తీసుకుని ఆ తర్వాత పత్తా ఉండరండి వాళ్ళు. ఈ ఆన్లైన్ బుకింగ్ మాత్రం ఐఆర్‌సీటీసీ హెలియాత్ర నుంచి కాకుండా వేరే దాని నుంచి మాత్రం ఆన్లైన్ బుకింగ్ అయితే మీరు చేసుకోవద్దండి. అది ఫుల్ ఫ్రాడ్ అనమాట, 100% ఫ్రాడ్. ఇక ఈ హెలికాప్టర్ టికెట్లు ఎలా బుక్ చేయాలంటే, ముందర మనం అనుకున్నట్టుగా ఐఆర్‌సీటీసీ హెలియాత్ర అని చెప్పేసి మీ గూగుల్ బ్రౌజర్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇట్లా వెబ్సైట్ ఓపెన్ అవుద్ది. అందులో మొదటి వెబ్సైట్ ఐఆర్‌సీటీసీ హెలియాత్ర ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందండి. ఇంటర్ఫేస్ ఎలా ఉన్న తర్వాత కంపల్సరీ ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవాలండి. అంటే ఏజెంట్స్ అయితే వాళ్ళకి ముందరే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే మాత్రం కంపల్సరీ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాలండి. ప్రస్తుతానికైతే రిజిస్టర్ అవ్వట్లేదు. మరి 8వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇది మొదలుపెట్టిన హెలి టికెట్స్ మొదలుపెట్టినప్పుడే అవుతుందో లేదో తెలియదు. అంతకుముందు అయితే మాత్రం ఒకసారి రిజిస్టర్ చేసుకోండి. ఈ రిజిస్టర్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ మీ పేరు అంటే రిజిస్టర్ అని చెప్పేసి ఒక క్రియేట్ అన్ అకౌంట్ అని చెప్పేసి ఒక పాపప్ ఉంటుందండి. అక్కడ మీరు 3 డాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డాట్ల దగ్గర క్లిక్ చేస్తే లాగిన్ అని చెప్పేసి అడుగుద్ది. అక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని కూడా ఉంటుందండి. ఈ క్రియేట్ అన్ అకౌంట్ పాపప్ ఓపెన్ చేస్తే అక్కడ మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, తర్వాత మీ ఈమెయిల్ అడ్రస్సు, దీనికి ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోవాలండి. ఈ పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్తో ఉండాలి. ఫస్ట్ ఒక అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, ఒక లోవర్ కేస్ లెటర్ ఉండాలి కంపల్సరీ. తర్వాత ఒక న్యూమరికల్ అంటే ఒక అంకె ఉండాలి, ఒక ఏదైనా సింబల్ అంటే లైక్ హ్యాష్ కానీ డాలర్ సింబల్ కానీ అట్లాంటి సింబల్ ఏదైనా ఉండాలండి. ఈ 4 మస్ట్ అండ్ షుడ్గా ఈ పాస్వర్డ్లో ఉండాలి. ఇది 8 అంకెల పైన ఉండాలండి.
8 అంకెల లోపల ఉంటే పాస్వర్డ్ తీసుకోదు. ఇట్లా క్రియేట్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అన్న దగ్గర క్లిక్ చేస్తే ఈ మీ మొబైల్కి మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు కనుక ఎంటర్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా ఈ ఐఆర్సిటిసి హెలి యాత్రలో రిజిస్టర్ అయినట్టే. అప్పుడు మీకు మీ మొబైల్ నెంబరు ఈ పాస్వర్డ్ రెండిటితోనూ మీకు లాగిన్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇది ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ అనమాట అండి ఇది. అట్లా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా ఈ స్క్రీన్ మీద చూపిస్తున్నారు కదండి, అట్లా బుక్ హెలి యాత్ర టికెట్ అని చెప్పేసి కనబడుతుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఇట్లా పాపప్ విండో ఒకటి కనబడుద్దండి. ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ గ్రూప్ ఐడి. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు గ్రూప్ ఐడి మీరు ఏదైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారో, అంటే కేదార్నాథ్ వెళ్ళడానికి మీరు ఏదైతే ఆన్లైన్లో యాత్ర పాస్ రిజిస్టర్ చేసుకున్నారో ఆ స్లిప్ మీద అయితే ఈ రిజిస్ట్రేషన్ నెంబరు గ్రూప్ ఐడి రెండు ఉంటాయండి. గ్రూప్ ఐడి ఎంటర్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకటే ఎంటర్ చేయొద్దండి, గ్రూప్ ఐడితోనే మీరు లాగిన్ అవ్వండి. ఎందుకంటే మీ గ్రూప్ ఐడిలో ఇదివరకే చెప్పాను నేను, 12 మందిని మీరు యాడ్ చేసుకుంటారు. కుటుంబ సభ్యుల కంటే ఒక్కళ్ళే బుక్ చేసుకోవాలి అనుకుంటే హెలికాప్టర్ టికెట్ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక్కళ్ళదే ఎంటర్ చేయండి, అదొక్కటే చూపెడద్దు మీకు. లేదు ఆ గ్రూప్లో మేము అంటే ఒక్కసారికి 6గురికి బుక్ అవుద్దండి ఒకసారి లాగిన్ అయితే. అందుకని చెప్పేసి గ్రూప్ ఐడి ఎంటర్ చేశారనుకోండి మీ కుటుంబ సభ్యులకు కూడా బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ గ్రూప్ ఐడిలో ఎంతమంది ఉన్నారో అంతమంది, అంటే ఒక ఆరుగురికి అయితే మాత్రం బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని గ్రూప్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ ప్రెస్ చేయగానే మీకు ఇట్లా టికెట్ బుకింగ్ ఓపెన్ అవ్వని చెప్పేసి ఒక పాపప్ విండో ఒకటి మీకు ఓపెన్ అవుద్దండి. ఇది డేట్ సెలెక్ట్ చేసుకోవడం అనమాట అండి. మీరు ఏ డేట్లో అయితే వెళ్తారో, అంటే మే నెల డేట్ అంతా అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఏ డేట్లో అయితే వెళ్తారో ఆ డేట్లో మీరు ఆ డేట్ సెలెక్ట్ చేసుకోగానే ఆ తర్వాత మిమ్మల్ని ఇంకో విండోలోకి తీసుకెళ్తుందండి. చూజ్ జర్నీ స్లాట్ అని చెప్పేసి మీకు ఇంకో విండో ఓపెన్ అవుద్దండి. అందులో మీకు ఎక్కడి నుంచి ఎక్కడికి హెలికాప్టర్ టికెట్లు ఉంటాయి, ఏ టైంలో ఉంటాయి, ఇవన్నీ చూపెడతా ఉంటుందండి. ఇందులో ఫస్ట్ సిరిసి టు కేదార్నాథ్, తర్వాత ఫాటా టు కేదార్నాథ్, గుప్తకాశి టు కేదార్నాథ్ 3 ఉంటాయండి. అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయి. ఏ కంపెనీలు అయితే మీకు సర్వీసులు అందిస్తున్నాయో ఆ కంపెనీలన్నీ అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. అక్కడ టైమింగ్స్ కూడా ఉంటాయండి. ఎవరైతే సేమ్ డే రిటర్న్ రావాలనుకుంటున్నారో వాళ్ళు 12 గంటల లోపల ఉండే స్లాట్ ఏదైతే ఉందో అది బుక్ చేసి అది క్లిక్ చేయండి. లేదు మేము నెక్స్ట్ డే రిటర్న్ రావాలి అనుకున్న వాళ్ళు 12 తర్వాత ఉండే స్లాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ స్లాట్స్ అయితే బుక్ చేసుకోండి. బుక్ చేసుకుని ఇక్కడ బుక్ నౌ అని చెప్పేసి ప్రెస్ చేయగానే మిమ్మల్ని ఇంకో పాపప్ విండోలోకి తీసుకెళ్తుంది. అది ఈ స్క్రీన్ మీద చూపించిన విధంగా ఉంటుందండి. ఉన్న తర్వాత అక్కడ మీకు గుప్తకాశి నుంచి కేదార్నాథ్, అంటే కేదార్నాథ్ నుంచి గుప్తకాశియా, లేదంటే సిరిసి నుంచి కేదార్నాథ్ నుంచి సిరిసి, ఇట్లా మీకు మొత్తం డిస్ప్లే అవుద్దండి. ఈ కింద ట్రావెలింగ్ ప్యాసింజర్స్ అని చెప్పేసి ఈ కింద మొత్తం ట్రావెలింగ్ ప్యాసింజర్స్ మొత్తం లిస్ట్ వస్తుంది అనమాట. మీరు ఆ గ్రూప్ ఐడిలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటారండి. మీరు అందులో ఎవరెవరికి టికెట్లు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని టిక్ చేసుకుంటూ వెళ్ళడం అండి. టిక్ చేసుకున్న తర్వాత బుక్ ఏ సీట్ అని చెప్పేసి ఉంటుందండి కింద. ఆ బుక్ సీట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయగానే అప్పుడు మళ్ళీ దాని నెక్స్ట్ స్టెప్లోకి తీసుకెళ్తుందండి. మీరు ఏ స్లాట్ అయితే బుక్ చేసుకున్నారో ఆ స్లాట్ ఎక్కడి నుంచి అయితే బుక్ చేసుకున్నారో అవన్నీ ఈ డిస్ప్లేలో కనబడతా ఉంటాయండి. మీరు ఎంతమందికి బుక్ చేయాలనుకున్నారో అంటే ఆ గ్రూప్ ఐడిలోని ఉన్న ప్యాసింజర్స్ అందరూ కింద కనబడతా ఉంటారండి. ట్రావెలింగ్ ప్యాసింజర్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని కింద ఆ ట్రావెలింగ్ ప్యాసింజర్స్ అందరూ కనపడతా ఉంటారు. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని ఎంతమంది టికెట్ కావాలి అంటే ఒక్క స్లాట్లో 6 బుక్ అవుతాయండి. ఎంతమంది కావాలితే అంతమందికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు బుక్ నౌ కొడితే బుక్ ఏ సీట్ కొట్టిన తర్వాత అప్పుడు మీరు ఏదైతే మొబైల్తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టంగానే మిమ్మల్ని పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్తుంది. ఈ పేమెంట్ గేట్వేలోకి తీసుకెళ్ళిన తర్వాత మీరు అక్కడ యూపీఐని సెలెక్ట్ చేసుకున్న, నెట్ బ్యాంకింగ్ని సెలెక్ట్ చేసుకున్న, కార్డుని సెలెక్ట్ చేసుకున్న, మీరు ఏ మోడ్లో అయితే పేమెంట్ చేయాలనుకుంటున్నారో ఆ మోడ్లో మీరు పేమెంట్ చేసేస్తే మీకు
హెలికాప్టర్ టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది. ఇదంతా ఒక అర నిమిషంలో జరగాలి. ఇక్కడ మీరు ఆ బుక్కే సీట్ అని చెప్పేసి ఉంది కదండి, మీరు ఆ స్టెప్ని విజయవంతంగా పూర్తి చేస్తే చాలండి. ఎందుకంటే పేమెంట్ చేయడానికి మీకు ఒక 10 నిమిషాలు టైం ఉంటుందండి. పేమెంట్ చేయడానికి ఈ పేమెంట్ చేయడానికి కొద్దిగా టైం అయితే వెసులుబాటు ఇచ్చాడు. ఆ 10 నిమిషాల్లోనూ మీరు ఏదైతే పేమెంట్ చేయలేకపోతారో అప్పుడు ఆ సీట్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుందండి. అట్లా కూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుందండి. మీరు ఆ బుక్కే సీట్ వరకు అంటే మీరు ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేసుకుని హెలికాప్టర్ టైంని సెలెక్ట్ చేసుకుని ప్యాసింజర్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు ఆ బుక్కే సీట్ నొక్కిన వెంటనే మీకు అక్కడ అవైలబిలిటీ ఉంటే మీకు ఖచ్చితంగా చూపెట్టేస్తుంది. ఆ అవైలబిలిటీ చూపెట్టిందంటే మీకు 99% మీకు హెలికాప్టర్ టికెట్ దొరికినట్టే. పేమెంట్కి అయితే ఒక 10 నిమిషాలు అయితే మీకు టైం ఉంటుంది. కానీ ఎంత తొందరగా చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే పేమెంట్ అప్పుడప్పుడు యూపీఐ పేమెంట్ కానీ లేదంటే వేరే పేమెంట్ కానీ ఓటీపీ రావడం కానీ కొద్దిగా లేట్ అవుద్ది. కాబట్టి వీళ్ళు ఇట్లా ఇచ్చినట్టున్నారు. ఈ అమౌంట్ ఒకసారి పే చేయంగానే మీకు టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది. అక్కడ ఒక రెఫరెన్స్ నెంబర్ ఉంటుందండి. ఆ రెఫరెన్స్ నెంబర్ని బట్టి అక్కడ పైన మళ్ళీ వెబ్సైట్ ముందుకు వచ్చేస్తే అక్కడ వెరిఫై అని ఉంటుంది. ఆ వెరిఫై చేసుకుంటే అది మీకు టికెట్ కన్ఫర్మ్ అయిందా లేదా అన్నది మీకు కరెక్ట్గా చూపించేస్తుందండి. ఇది హెలికాప్టర్ బుకింగ్లో మీరు ఇది ప్రొసీజర్ అండి. దీన్ని ఫాలో అయ్యి ఎవరైనా సరే హెలికాప్టర్ బుకింగ్ అయితే మీరు చేసుకోవచ్చు. ఇది కాకుండా ఒకవేళ క్యాన్సిలేషన్ పాలసీ అండి. ఈ క్యాన్సిలేషన్ పాలసీ అంటే హెలికాప్టర్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఎవరైనా వెళ్ళలేకపోతారు, క్యాన్సిల్ చేసుకుని ఫెసిలిటీ ఉందా అని చెప్పేసి కొంతమంది కామెంట్స్లో మొన్న హెలికాప్టర్ గురించి వీడియో చేసినప్పుడు కొంతమంది కామెంట్స్లో అడగడం జరిగింది. పర్టికులర్గా వాళ్ళ కోసం చెప్తా ఉన్నాను. క్యాన్సిలేషన్ పాలసీ ఎట్లా ఉంటుందంటే అండి, మరి వీడు ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మే 2 మొదలవుతుంది కదండి. ఈ యాత్ర మొదలు కాకముందు మీరు ఏదైతే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటారో బుక్ చేసుకున్న టికెట్ ఆ క్యాన్సిల్ చేసుకున్న అమౌంట్ పూర్తిగా రిఫండ్ ఇచ్చేస్తానని వెబ్సైట్లో అయితే క్యాన్సిలేషన్ పాలసీలో రాసేటండి. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే నాకు తెలియదు. రెండోది ఏంటంటే 5 రోజుల ముందు అంటే మీరు ఏ స్లాట్ అయితే ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో దానికి 5 రోజుల ముందు గనక క్యాన్సిల్ చేసుకుంటే 75% మీకు రిటర్న్ వచ్చేస్తుంది అమౌంట్. 5 రోజుల నుంచి 48 గంటలు ఈ పీరియడ్లో ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో అంటే మీరు ఫ్లై అవ్వడానికి 48 గంటల ముందు 5 రోజుల నుంచి 48 గంటల ముందు ఎవరైతే క్యాన్సిల్ చేసుకుంటారో వాళ్ళకి 50% వస్తుందండి. ఈ 50% 48 గంటల ముందు క్యాన్సిల్ చేసుకుంటే 50% వీళ్ళకి వస్తుంది. మీరు బయలుదేరే సమయానికి 24 గంటల ముందు ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే మాత్రం టికెట్ బుకింగ్లో అంటే మీరు ఏ అమౌంట్ అయితే పే చేశారో ఆ అమౌంట్లో 25% మాత్రమే మీకు రిటర్న్ వస్తుందండి. మీరు బయలుదేరే సమయానికి 24 గంటల కంటే తక్కువ సమయంలో ఏదైనా క్యాన్సిలేషన్ చేసుకున్నారనుకోండి, మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మీకు అమౌంట్ ఏమీ తిరిగి రాదండి. ఇదైతే క్యాన్సిలేషన్ పాలసీ అనమాట అండి. ఇది కేదార్నాథ్ హెలికాప్టర్ గురించి ఎట్లా బుక్ చేసుకోవాలన్న దాని గురించి వ్లాగ్ అండి. ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి. మీ అమౌంట్ రిటర్న్ ఏదైతే వస్తుందో అది ఓన్లీ హెలికాప్టర్ ఛార్జ్ అండి. ఐఆర్సిటిసి వారి ఛార్జ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఫాటా నుంచి అయితే 63 రూపాయలు ఏమో పెట్టాడండి. సిర్సీ నుంచి 61 రూపాయలు పెట్టాడు. గుప్తకాశీ నుంచి మాత్రం 8,000 చిల్లర పెట్టాడండి. దీనికి అదనంగా ఐఆర్సిటిసి ఛార్జెస్ ఉంటాయి, దాదాపు 400-500 ఉంటాయి. తర్వాత పేమెంట్ గేట్వే ఛార్జెస్ ఉంటాయి. ఈ 2 ఛార్జీలు అయితే నాన్ రిఫండబుల్ అండి. ఈ 2 ఛార్జీలు ఒకసారి టికెట్ బుక్ అయితే మాత్రం ఈ 2 ఛార్జీలు అయితే రావండి. ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.